హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ జూన్ నెలలో కూటమి ప్రభుత్వం ఏ సంక్షేమ పథకాలు అమలు చేయబోతుందో అనేది తెలుసుకుందాం. అలాగే మరికొన్ని పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అయితే రావడం జరిగింది. సో దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. ఈ సంక్షేమ పథకాల ద్వారా అయితే కనుక ముఖ్యంగా రైతులకు తల్లులకు అయితే కనుక డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతోంది. సో ఎప్పుడెప్పుడు ఏ పథకాన్ని అమలు చేయనున్నారు, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోస్ని షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఎన్ని లైక్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది, వీడియో కూడా ఎక్కువ మందికి చేరుతుంది. దానివల్ల వీడియోలోని ఇన్ఫర్మేషన్ ఎక్కువ మందికి తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ జూన్ నెలలో కూటమి ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అయితే అమలు చేయబోతోంది. పథకాల వరాల జల్లునైతే కనుక ప్రకటించడం అయితే జరిగింది. ముఖ్యంగా తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి అలాగే రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతోంది. అందులో భాగంగా మొదటి చూసుకున్నట్లయితే కనుక మనకు ఏపీలో కొత్త పెన్షన్స్కి సంబంధించి అనమాట. సో ఈ జూన్ నెలలో కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తామనైతే కనుక అప్డేట్ రావడం జరిగింది. అందులో భాగంగానే చూసుకున్నట్లయితే కనుక మనకు ఏపీలో ఆల్రెడీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్స్ కింద అయితే కనుక అర్హులైనటువంటి వారికి ప్రతి నెల మనకు 4,000 రూపాయల నుంచి ఇప్పుడు కొత్తగా కొంతమందికి పెన్షన్లు శాంక్షన్ చేశారు కదా, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వారికైతే కనుక 15,000 రూపాయల వరకు అంటే ఆ యొక్క పెన్షన్ అర్హతను బట్టి అయితే కనుక అందించడం జరుగుతుంది. సో అంతేకాకుండా మనకేంటంటే ఈ జూన్ నెలలోనే 965 మందికి కొత్తగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు కొత్త పెన్షన్లు శాంక్షన్ చేస్తారు. అలాగే ఇక నుంచి ఏ నెలలో ఆ నెలలోనే కొత్తగా పెన్షన్లు అయితే వారికి శాంక్షన్ చేయడం అయితే జరుగుతుంది. వీటితో పాటుగా వితంతువులకు కూడా అయితే కనుక మనకు దాదాపుగా 5,606 మందికి అయితే కనుక కొత్త పెన్షన్లను అయితే కనుక జూన్ నెలలో శాంక్షన్ చేయడం జరిగింది. అది కూడా మనకు స్పాంజ్ కేటగిరీ కింద అయితే కనుక ఈ పెన్షన్లు అయితే మంజూరు చేశారు. ఇక వీటితో పాటుగా మనకు జూన్ 12వ తేదీన అర్హులైనటువంటి లక్షల మందికి కొత్తగా పెన్షన్లు మంజూరు చేసే అవకాశం ఉన్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది. సో మనకు ఈ పెన్షన్కి అప్లై చేసుకుంటారు కదా 60 ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు. సో వీళ్ళకేంటంటే కనుక కొత్తగా జూన్ 12 నుంచి కొత్త పెన్షన్లు శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. లేదంటే మనకు మళ్ళీ దానికి సంబంధించిన అప్డేట్ అయినా కానీ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్ళు పూర్తవుతోంది. సో జూన్ 12వ తేదీకి, అందువల్ల మనకు కొత్త పెన్షన్లు అయితే కనుక శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉంది. సో దానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను తప్పకుండా వీడియోలో అయితే కనుక చెప్తాను. ఇక తర్వాత అప్డేట్ చూసుకున్నట్లయితే కనుక ఏపీలో మనకు ముఖ్యంగా విద్యుత్ వినియోగదారులకు సంబంధించి అనమాట. అంటే మనకి ఈ జూన్ నెలలో కరెంట్ బిల్ కట్టే వారికి అయితే కనుక అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించడం జరిగింది. ఏపీలో చూసుకుంటే ఉచిత విద్యుత్ పథకం అనేది అయితే అమలు అవుతోంది. అందులో భాగంగానే చేనేతలకైతే కనుక అంటే చేయి మగ్గం నేసేవారికి 200 యూనిట్ల వరకు, పవర్లో మగ్గానికి అయితే కనుక 500 యూనిట్ల వరకు ప్రతి నెల ఉచిత కరెంట్ని అయితే కనుక అందించడం అయితే జరుగుతుంది. సో ఈ పథకాన్ని ఆల్రెడీ ప్రారంభించడం అయితే జరిగిందనమాట. సో ఆల్రెడీ కరెంట్ బిల్లు కూడా అయితే కనుక 0 అయితే రావడం జరిగింది. సో వాళ్ళు ఎలాంటి ఛార్జ్ అయితే కనుక పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక వీటితో పాటు ముఖ్యంగా మనకి ఏంటంటే కనుక బీసీలకు కూడా ఉచిత కరెంట్ని అయితే కనుక ప్రభుత్వం అందించబోతోంది. సో బీసీ వర్గాలకు చెందిన వాళ్ళకు కూడా నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ని అయితే అందిస్తున్నారు. అందులో భాగంగా ఎవరెవరికి ఇస్తారు అంటే కనుక బీపీఎల్ కుటుంబాలు, బిలో పావర్టీ లైన్ కింద ఉండేవారికి నెలకు 100 యూనిట్ల వరకు అయితే ఇస్తారు. తర్వాత రజకులు అంటే ల్యాండ్రీ షాప్స్ ఉంటాయి కదా, వీరికి నెలకు 150 యూనిట్ల వరకు ఇస్తారు. తర్వాత వచ్చేసి స్వర్ణకారులు, వీరికి నెలకు 100 యూనిట్ల వరకు అయితే ఇస్తారు. ఇక నాయి బ్రహ్మన్స్, సెలూన్ షాపులు ఉంటాయి కదా, వీరికి 200 యూనిట్ల వరకు అయితే ఇస్తారనమాట. సో ఈ పథకాన్ని త్వరలోనే అయితే ప్రారంభించబోతున్నారు. ఈ పథకానికి అప్లై చేసుకోవాలన్నా మీకు కావాల్సింది రేషన్ కార్డు, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, కరెంట్ మీటరు ఆర్ సర్వీస్ నెంబరు, తర్వాత వచ్చేసి కరెంట్ బిల్ కానీ అలాగే ఎస్టాబ్లిష్మెంట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఇక వీటితో పాటు 2026-27 సంవత్సరానికి సంబంధించి ఎలాంటి కరెంట్ ఛార్జీలు పెంచబోమని చెప్పి ప్రభుత్వం అయితే తెలిపింది. ఆల్రెడీ ₹4.90 అయితే ఉండే యూనిట్ విద్యుత్ ధరని ₹4.60 తీసుకొని రావాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తుంది. సో మరో 30 పైసలు అయితే కనుక తగ్గింపు అయితే చేయనున్నారు. సో దీని ద్వారా కరెంట్ బిల్లు తగ్గుతుందన్నమాట మనకు కూడా కట్టేది. సో ఇది లేటెస్ట్ అప్డేటు. సో ఈ పథకానికి సంబంధించి కూడా మనకు అప్లికేషన్ ప్రాసెస్ అనేది అయితే కనుక ఈ జూన్ 2వ వారంలో, జూన్ 15 తర్వాత అలా అయితే కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో మనకి అప్డేట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలో తల్లులకు సంబంధించి అనమాట. సో ఏపీలో తల్లికి వందనం అంటే అమ్మఒడి పథకం అనమాట. సో ఏపీలో మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సో ఈ తల్లికి వందనం పథకాన్ని తీసుకొని రావడం జరిగింది. గతం ప్రభుత్వంలో ఇది అమ్మఒడి పథకం అనేది అయితే ఉండేది. సో దీనికి పేరు అయితే మార్పు చేయడం జరిగింది. ఈ పథకం కింద స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థులకు ఒక్కొక్కరికి 15,000 చొప్పున జమ చేస్తారు.
అందులోనూ మనకు 2,000 రూపాయలు అనేది అయితే కట్ చేసుకొని స్కూల్ మెయింటెనెన్స్ కింద మనకు 13,000 జమ చేస్తారు. గతంలో అమ్మఒడి ఏ విధంగా జమ చేసేవాళ్ళు, ఇప్పుడు అమ్మఒడి కింద ఈ తల్లికి వందనం పథకం ద్వారా అయితే కనుక అదే డబ్బులు జమ చేస్తారు. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు చదివే విద్యార్థులు అయితే కనుక ఈ పథకానికి అర్హులైతే అవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ పథకానికి సంబంధించి డేట్ ఫిక్స్ చేయడం జరిగిందనమాట. సో జూన్ 19వ తేదీన అయితే కనుక డబ్బులు విడుదల చేస్తామని అయితే కనుక చెప్పడం జరిగింది. ఈ పథకానికి మీరు ఎలిజిబులా కాదా ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ అయితే పెట్టాను, ఒకసారి అయితే కనుక మీరు చెక్ చేసుకోండి. సో మొత్తంగా చూసుకుంటే జూన్ 19న తల్లుల బ్యాంక్ ఖాతాలకు డబ్బులు జమ అవుతాయి. తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది అయితే లింక్ అయి ఉండాలి. అదేవిధంగా విద్యార్థి అటెండెన్స్ అనేది 75% అనేది కంపల్సరీగా ఉండాలి. సో అన్ని కరెక్ట్గా ఉన్నట్లయితే కనుక జూన్ 19న ఆ యొక్క తల్లుల బ్యాంక్ ఖాతాల్లోకి ఒకరు స్కూల్కి వెళ్తుంటే 13,000, ఇద్దరు వెళ్తుంటే 26,000, ముగ్గురు వెళ్తుంటే 9,000 ఇలా అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అలాగే ఈసారి 1వ తరగతిలో జాయిన్ అయ్యే విద్యార్థులకు కూడా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. అలాగే ఈ పథకానికి సంబంధించిన చిన్న అప్డేట్ వచ్చినా కూడా నేను తప్పకుండా పోస్ట్ చేస్తాను. ఇక తర్వాత పథకం చూసుకుంటే ఏపీలోని రైతులకు సంబంధించి అనమాట. సో ఏపీలోని రైతులకైతే కనుక అన్నదాత సుఖీభావ పథకము అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన నిధులు ఈ జూన్ నెలలో అయితే విడుదల కావాల్సి ఉంది. మనకు జూన్ 3వ వారంలో అలా అయితే కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉంది. మొత్తంగా ఈ 2 పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 జమ చేస్తారు. కేంద్ర ప్రభుత్వం 6,000, రాష్ట్ర ప్రభుత్వం 14,000 జమ చేస్తుంది. ఇప్పుడు చూసుకుంటే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి 23వ విడత 2,000, అలాగే అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి 4వ విడత 5,000 రూపాయలు అయితే కనుక జమ అయితే కానున్నాయి. మొత్తంగా 7,000 రూపాయలు అనేది జూన్ నెలలో అయితే కనుక జమ అయితే కానుంది. మనకు ఈ జూన్ 3వ వారంలో అంటే జూన్ 21 తర్వాత 20 తర్వాత అలా అయితే కనుక ఈ డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఆ వీక్లో అయితే కనుక జమ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో అలాగే ఈ పథకాలకు సంబంధించి మీరు ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి. బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి అనేది అయితే కనుక లింక్ చేసుకుని ఉండాలి. ఇక తర్వాత పథకం చూసుకుంటే రేషన్కి సంబంధించి అనమాట. సో దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 81.35 కోట్ల మందికి రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అయితే తెలిపింది. ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు, అక్రమాలకు తావు లేకుండా చేసేందుకు సార్థక్ పీడిఎస్ అనే నూతన పథకానికి అయితే కనుక ఆమోదం అయితే తెలిపింది. ఈ పథకం ద్వారా సాంకేతికతను జోడించి రేషన్ పంపిణీని రియల్ టైంలో పర్యవేక్షించవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే గోదాముల నుండి చౌక ధరల దుకాణాల వరకు ధాన్యం ఎలా వెళ్తుంది, ఎంతమంది పంపిణీ చేయిందనే వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పర్యవేక్షిస్తారు. దీనికోసం ప్రత్యేక అప్లికేషన్ అయితే తీసుకొని రానున్నారు. అర్హులైన లబ్ధిదారులకు మాత్రం రేషన్ అందేలా ఆధార్ లేదా బయోమెట్రిక్ ధృవీకరణను మరింత బలోపేతం అయితే చేస్తారు. దీనివల్ల నకిలీ కార్డులకైతే కనుక చెక్ అయితే పడుతుంది. అలాగే రేషన్ విషయంలో అసలైన లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా అక్రమ రేషన్ కార్డుదారులకు చెక్ పెట్టేలా కేంద్రము ఈ సార్థక్ పీడిఎస్ పథకం అయితే తీసుకొస్తుంది. ఈ పథకం అమలు కోసం అయితే కనుక కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 25,530 కోట్లను అయితే కనుక ప్రకటించింది. వచ్చే 5 ఏళ్ల పాటు ఈ నిధులు పంపిణీ వ్యవస్థను ఆధునీకరణం చేయడానికైతే కనుక ఉపయోగిస్తారు. ప్రధానంగా రేషన్ బియ్యం మరియు ఇతర ఆహార ధాన్యాలు పక్కదారి పట్టకుండా చూడటానికే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము. సో దీన్ని కూడా మనకైతే ఈ జూన్ నెలలోంచి అమలైతే చేయనున్నారనమాట. సో ఇది మనకు ముఖ్యమైన అప్డేట్స్ ఈ జూన్ నెలలో అమలయ్యే పథకాలు. అలాగే ఏ పథకానికి సంబంధించి మనకు అప్డేట్స్ వచ్చినా సరే నేను తప్పకుండా అయితే పోస్ట్ చేస్తాను. అప్డేట్స్ మిస్ కాకూడదంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.